కేవలం 1 గంట చాలు. గంటలో మీరు అద్భుతం చూస్తారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ని ఒక్కసారి ట్రై చేయండి. వెంటనే మీ జుట్టు రాలటం ఆగిపోతుంది. ఇంతకుముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేది. ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకున్నాను. కానీ ఒక్కసారి ఈ ప్యాక్ ని తయారు చేసుకొని వారానికి 2 సార్లు వాడాను. అంతే, నా జుట్టు విపరీతంగా పెరిగిందండి. అంతేకాకుండా చాలా హెల్దీగా సాఫ్ట్ గా కూడా మారింది. మీరు ఇంతకు ముందు ఎన్నో హెయిర్ ప్యాక్స్ అని షాంపూస్ అని వాడి విసిగిపోయి ఉంటారు. ఈ 1 అవర్ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ మీకోసమే. ఒక్కసారి వాడితే చాలు, మీరే షాక్ అయిపోతారు. ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం హెయిర్ ప్యాక్ ఒక్కటే కాదండి, షాంపూని కూడా చూపించబోతున్నాను. నేను రెగ్యులర్ గా ఎలాగైతే షాంపూ చేస్తానో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ముందుగా ఇలాగా 2 ఉల్లిపాయలను అయితే తీసుకోండి. వాటి తొక్కను తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇక ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి. అందులోకి ఆ 2 ఉల్లిపాయలను కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మన జుట్టు బలంగా ఉండేలాగా చేస్తుంది, మన జుట్టు పలచబడకుండా చేస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలబందాని అయితే తీసుకున్నానండి. ఇలాగా కలబందాని కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. ఎందుకంటే కలబందాని కట్ చేయగానే ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదా, ఆ ఎల్లో లిక్విడ్ అనేది పూర్తిగా పోయేలాగా వాష్ చేసేసుకోండి. కలబంద మన స్కాల్ప్ ను క్లీన్ గా ఉంచుతుంది. కలబందాలో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అయితే ఉంటాయి. ఇవి తల మీద ఉన్న చనిపోయిన చర్మ కణాలను తొలగించి హెయిర్ ఫాలికల్స్ ను ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి. దీనివల్ల జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరుగుతుంది. కలబంద మన జుట్టుకు ఒక సహజమైన కండిషనర్ అండి. కెమికల్ కండిషనర్ల కంటే ఇది ఎంతో సురక్షితం. సో ఇలాగా కలబంద తొక్కను తీసేసుకొని దాని లోపల ఉన్న గుజ్జును ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అదే చిన్న మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇది మీ జుట్టును చాలా సాఫ్ట్గా, సిల్కీగా, హెల్దీగా అయితే చేస్తుందండి. సూపర్ గా వర్క్ అవుతుంది. ఇలా వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను అలానే ఈ అలోవెరా జెల్ను ఈ రెండింటిని ఇలా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా. ఇందులో మనం ఎటువంటి వాటర్ అయితే వేయకూడదండి. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. మనం రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ను ఇలాగా స్టైనర్ తోటి మనం ఈ పవర్ఫుల్ జ్యూస్ అయితే తీసుకోవాలి. లేదు అంటే మీరు ఒక క్లాత్ లో అయినా వేసుకొని ఇలాగ జ్యూస్ అయితే తీసేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఇది 100% వర్క్ అవుతుంది. ఇది పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి మనం తయారు చేయబోయేది. ఎవరికైతే జుట్టు విపరీతంగా ఊడిపోతుందో, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, కొన్ని సంవత్సరాల నుండి కొన్ని నెలల నుండి ఎన్ని వాడామో అయినా కానీ మాకు రిజల్ట్ కనిపించడం లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్ లో ఈ ప్యాక్ ని తయారు చేసుకొని వాడండి. మీకు సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక మనం రెడీ చేసుకున్న ఆ ఉల్లిపాయ జ్యూస్ నైతే పక్కకైతే పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ నైతే తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. అందులోకి 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ నైతే వేసేసుకోండి. ఇక ఇందులోకి అవిసె గింజలను అయితే వేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ అండి, ఇవి 2 స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కుదుళ్లకు లోపల నుండి పోషణను అందిస్తాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారి జుట్టు రాలటం తక్షణమే తగ్గుతుంది. సో ఇలాగా 2 స్పూన్ల వరకు అవిసె గింజలను అయితే వేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. మెంతులను కూడా 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. పొడవాటి జుట్టు కోసం మెంతులలో లెసిథిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జుట్టుకు కావాల్సిన పోషణను అందించి జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. బట్టతల సమస్య ఉన్న వారికి కూడా మెంతులు ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. సో ఇలాగ 2 స్పూన్ల వరకు అవిసె గింజలు అలానే 1 స్పూన్ వరకు మెంతులను వేసేసుకొని ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక దీనిని మనం లో ఫ్లేమ్ లో ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించాలండి. తర్వాత ఇది మనకి ఒక జెల్ లాగా అయితే ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఒకసారి వేళ్లతో ఇలాగ తీసుకొని చెక్ చేసేసుకోండి, మనకి జెల్ లాగా ఫామ్ అవుతుందా లేదా అని చూసేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేయబోయేది సూపర్ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి. ఇది మీకు 1 అవర్ లోనే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం కదండి. ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకొని స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే
చల్లారిపోతే మళ్ళీ గడ్డగట్టిపోతుందండి, మనకి ఇలాగా ఫిల్టర్ చేసుకోవడం అయితే రాదనమాట. సో వేడిగా ఉన్నప్పుడే ఇలాగ ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఇక ఇలా వచ్చిన ఈ జెల్ను మనం ఒక బౌల్లోకి కొద్దిగా అయితే తీసుకొని ఇంకొద్దిగా అలాగే సైడ్కి అయితే పెట్టేయండి. ఆ జెల్తో తర్వాత ఏం చేయాలో నేను చెప్తానమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మీరు ఒక మంచి హెయిర్ ప్యాక్ని అలానే హెయిర్ షాంపూని అయితే చూడబోతున్నారు. సో ఇలాగా ఒక బౌల్లోకి అయితే కొద్దిగా జెల్ని అయితే తీసుకున్నాం కదండి. ఇక మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ జ్యూస్ ఉంది కదా, ఈ పవర్ఫుల్ ఉల్లిపాయ జ్యూస్ అనేది మన హెయిర్కి అప్లై చేసినప్పుడు మన హెయిర్ అనేది కొంచెం ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుంది కదా. సో అలా రాకుండా ఈ ఉల్లిపాయ జ్యూస్ని మనం రెడీ చేసుకున్న ఈ జెల్లోకి అయితే వేసేసేయండి. ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్సింగ్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఆ అవిసె గింజలతో ఒక జెల్ అనేది ప్రిపేర్ చేసాం కదా, అది జెల్లాగే ఉండిపోతుంది. సో ఈ ఉల్లిపాయ జ్యూస్ని ఆ జెల్లోకి వేసినప్పుడు అది కరెక్ట్గా మిక్స్ అవ్వదన్నమాట. సో ఇలాగా మిక్సర్ తీసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి, అందులోకి మిక్స్ అయిపోయేలాగా. ఇలా నేను రెడీ చేసుకొని వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేశానండి. అంతే, నా జుట్టు రాలటం అయితే పూర్తిగా తగ్గిపోయింది. నా జుట్టు విపరీతంగా పెరిగిందండి. నేనేం జోక్ చేయట్లేదండి. చాలా మంది అడుగుతారు ముందు మీ హెయిర్ చూపించండి అనేసి. నేను స్టార్టింగ్లో చూపించిందంతా నా హెయిరే. అలానే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోలు చూడండి, హెయిర్ వీడియోస్. అందులో నేను ప్రతి ఒక్క దాంట్లో నా రియల్ హెయిర్ అయితే చూపించానమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసేసుకోండి. విటమిన్ ఈ ఆయిల్ వల్ల మన జుట్టు అనేది విపరీతంగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. జుట్టు రాలటం అనేది వెంటనే తగ్గిపోతుంది. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన హెయిర్కి మన స్కిన్కి చాలా మంచిదండి. ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి మిక్సర్ తోటి. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని మీ హెయిర్ కి అయితే అప్లై చేసేసుకోండి. మీ హెయిర్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఇలాగా చేతిలో కొద్దిగా వేసుకుంటూ మనం ఆయిల్ ని ఎలాగైతే అప్లై చేసుకుంటామో మన హెయిర్ కి, అలాగా మీ స్కాల్ప్ దగ్గర నుంచి మీ రూట్స్ కి టిప్స్ కి మీ హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకోండి. మీ హెయిర్ కి మీకు ఒకవేళ అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరితో అయినా హెల్ప్ తీసుకొనైనా అప్లై చేయించుకోండి. ఇలాగా ఈ హెయిర్ ప్యాక్ ని మీ హెయిర్ కి అప్లై చేసేసుకొని 1 అవర్ వరకు అలాగే ఉంచండి. ఇలాగ అప్లై చేసుకున్న 1 అవర్ తర్వాత నేను చూపించబోయే ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. ఈ షాంపూ పవర్ఫుల్ షాంపూ అండి. ఎవరి జుట్టు అయితే గడ్డిలాగా ఉందో, అలానే రఫ్గా ఉందో, సాఫ్ట్గా లేదు, షైనీగా లేదు, అసలు మా జుట్టు మెరవటం లేదు అనుకునే వాళ్ళందరికీ ఇది సూపర్ గా వర్క్ అయ్యే సూపర్ పవర్ఫుల్ షాంపూ అనమాట. మీరు ఒక్కసారి ఇలా రెడీ చేసుకున్న ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. మీ జుట్టు చాలా సాఫ్ట్ గా, షైనీగా, సిల్కీగా, హెల్దీగా కనిపిస్తుంది. దానికోసం ముందుగా మనం ఇలాగా అవిసె గింజల జెల్ని తీసుకొని కొద్దిగా పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. ఆ పక్కన పెట్టిన జెల్ను ఇలాగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. నేను మీ అందరికీ చూపించడం కోసం ఇలాగా బౌల్లో అయితే వేసుకున్నానండి. మీరు మగ్గులో అయినా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఈ షాంపూని. ఇక ఆ జెల్లోకి మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ ఏదైతే ఉంటుందో మీ ఫేవరెట్ షాంపూని అందులోకి అయితే వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇందులో ఇంకొన్ని వాటర్ నైనా కలుపుకోవచ్చు. మనం చిన్నప్పుడు కుంకుడుకాయ రసంతో ఎలాగైతే హెడ్ బాత్ చేసామో అలాగే ఈ షాంపూతో కూడా మీరు హెడ్ బాత్ చేసేయండి. మీకు ఒకవేళ ఆ ప్యాక్ ని పెట్టుకోవడానికి టైం లేదు అనుకునే వాళ్ళు ఇలాగా షాంపూనైనా ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఈ షాంపూని. ఈ షాంపూ తోటి మీరు వారానికి 3 సార్లు తలస్నానం అయితే చేయొచ్చండి. మీ హెయిర్ అనేది సూపర్ గా గ్రోత్ అయితే ఉంటుంది. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా, షైనీగా, సిల్కీగా కూడా అవుతుందండి. మీరు టచ్ చేస్తే మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా తయారైంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సో ఇలాగా మనం అవిసె గింజలు మెంతులతో కలిపి ఒక జెల్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఈ జెల్ ని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి 1 వీక్ వరకు. ఇక ఈ జెల్ లోకి మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ఎంత కావాలో అంత, మీ హెయిర్ కి ఎంత సరిపోతుందో అంత ఆ షాంపూని మిక్స్ చేసేసుకొని ఇంకొన్ని వాటర్ని అయితే కలుపుకొని మీరు ఎంచక్కా తలస్నానం చేయొచ్చండి. ఇలాగ తలస్నానం చేస్తూనే మీ జుట్టునైతే పెంచుకోవచ్చు. మీ జుట్టు అస్సలు ఊడదండి. మీకు ఒకవేళ నేను చూపించిన ఆ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి టైం లేదు అనుకునే వాళ్ళు ఇలాగా హెడ్ బాత్ చేసేయండి. లేదు మాకు టైం ఉంది, మేము పెట్టుకుంటాము వీకెండ్స్ అయినా అనుకునే వాళ్ళు నేను చూపించిన ఈ హెయిర్ ప్యాక్ని మీరు ఒక 1 అవర్ పెట్టుకోండి చాలు. తర్వాత హెడ్ బాత్ చేసేయండి. మీకు ఫస్ట్ అప్లికేషన్కే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అసలు జుట్టు రాలటం సమస్య అయితే పూర్తిగా తగ్గిపోతుంది. ట్రస్ట్ మీ, నేనైతే సేమ్ ఇలాగే హెయిర్ ప్యాక్ని, హెయిర్ షాంపూని తయారు చేసుకొని వారానికి 2 సార్లు మాత్రమే వాడానండి. నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయ్యాను. అంత బాగా వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్
కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.